ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న చిన్న గురించి తెలుసుకుందాం. మన మధు అంటది ఎలాగోలాగో అమ్మ నిర్దోషి అని నిరూపించుకుంటాను, నా ప్రేమ స్వచ్ఛమైంది కాబట్టి ఎలాగోలాగో మ్యారీని ఒప్పించుకుంటాను అని మన మధు అంటది. తర్వాత వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళందరూ తింటూ ఉంటారు. మన మ్యాడీ కానీ దేవా కానీ తింటూ ఉంటే దేవా అంటాడు, తొందరగా రేపే మీ నిశ్చితార్థం అని చెప్తాడు. రేపే నా డాడీ నిశ్చితార్థం? ఎందుకు డాడీ, నేను పెళ్ళి కొప్పుకున్నాను కదా, ఎందుకు ఇంత తొందరగా పెడుతున్నారు అంటే, ఎందుకు నువ్వు మళ్ళీ అమెరికాకు పారిపోవాలనుకుంటున్నావా అని. నేను ప్రేమించినప్పుడు నేను ఆగాను, అప్పుడు సహనం నాకు పోయింది మొదటిసారి పోయింది. తర్వాత నేను నీకు ఓపిచ్చాను, చిన్ని వాళ్ళ అమ్మని చంపిందని చెప్పాను. తర్వాత నీకు చిన్ని మీద కోపం వచ్చింది, తర్వాత నువ్వు నార్మల్ అయిపోయావు. ఆ సెకండ్ ఓప్ అనేది వెళ్ళిపోయింది నాకు. తర్వాత మాకెవరికి చెప్పకుండా నువ్వు అమెరికాకు వెళ్ళాలనుకున్నావు. అప్పుడు గిట్ట నాకు నీ మీద సహనం పోయింది, కానీ ప్రేమ అలాగే ఉంది. అందుకోసమని శ్రేయకు నీకు ఎంగేజ్మెంట్ చేస్తున్నాము. ప్రతిదీ నీ ఇష్ట ప్రకారమే జరిగింది, ఇప్పుడు గిట్ట జరుగుతుంది. కానీ ఒక పెళ్లి విషయం మాత్రం నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. త్వరగా మా మేడకోడల మెడలో తాళి పడితే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోపోయినా నేను నా చెల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే అర్థమైంది డాడీ అని మన మ్యాడీ. అర్థమైంది డాడీ, మీరు ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు, కానీ నా బాధనే మీరు అర్థం చేసుకుంటలేదు అంటే, ఏంటి నీ బాధ, ఏంది శ్రేయని పెళ్లి చేసుకోవడానికి అని అతను తిడతాడు. పాప నేను ఉన్న కోపంతో శ్రేయని ప్రేమిస్తే ఏమవుతుంది నీకు అంటే, మళ్ళీ ఆ చిన్నని ప్రేమిస్తున్నావా ఏంటి అని అంటాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకొని ఇలా శ్రేయకు పెళ్లి అంటే మాట దాటేస్తున్నావా అని అంటాడు. ప్లీజ్ చిన్ని ప్రస్తావన తీసుకురాకండి, ఆ చిన్నిని ప్రేమించాలంటే ఈ జన్మలో అవ్వదు. నీ ప్రేమించడం ప్రస్తావన నా కల్లోకిట రాదు. ఆవు కారమైన అంతకురాలు కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటి కోడల్ని తీసుకురా. అయితే ఇదే నిజం అయితే నువ్వు రేపు ఎంగేజ్మెంట్ కి ప్రిపేర్ గా అంతే ఇక అని అంటే, అన్నంలో చేయి కడిగేస్తాడు. కడిగేయంగానే అందరు షాక్ అవుతారు. తర్వాత మన లోకి అంటది, ఏంటి మ్యాడీ అలా నువ్వు చేతి అలా కడిగేసుకుంటే ఏమనుకోవాలి, నీకు ఎంగేజ్మెంట్ ఇష్టం అనుకోవాలా వద్దనుకోవాలా అని అంటది. మన మధు మాట్లాడుకుంటారు. మా సప్న అంటుంది, మ్యాడీని అమెరికా వెళ్లకుండా ఆపావు, తర్వాత ఒకవేళ మ్యాడీ నిజంగా వెళ్ళిపోతే ఏం చేస్తావు, మళ్ళీ ప్రయత్నం చేయడానే ఎందుకు అంటున్నావు అంటే, మ్యాడీ అలాంటి ప్రయత్నం చేయడు మళ్ళా అని. పెద్దవాళ్ళతో మాట్లాడదాం అనుకుంటే తను ఇరికిచ్చింది కదా, అలా అనుకొని పెళ్ళికి తొందరపడితే మ్యాడీ ఏమైనా చేస్తే అమెరికాకు వెళ్ళొచ్చు కదా అని అంటది. అనగానే నేను అమెరికాకు వెళ్ళకుండా అతని మనసు మార్చాను కదా, దాని గురించి ఏం టెన్షన్ లేదు, కానీ అమ్మని ఎప్పుడైతే నిర్దోషి అని నిరూపిస్తానా లేదా అని అది ఒకటే టెన్షన్ ఉంది నాకు అని మధు. అలాంటికి ఎలాగో తెలుసు అనుకున్నాను, తెలుసుకొని ఎలాగెల్లా మా అమ్మ నిర్దోషి అని నిరూపిద్దాం అడుగుతా వివరాలు తెలుస్తాయని ఆలోచన వచ్చింది. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. రేపు ఉదయం మనం బయటికి వెళ్ళాలి, వస్తావా రేపు అంటే, ఎక్కడికి వెళ్ళాలంటే రేపు వెళ్ళేటప్పుడు చెప్తాను కదా అని అంటే వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. తర్వాత మధు అంటుంది, ఎలాగలాగో అమ్మ నిర్దోషి అని నిరూపించి మ్యాడీలో ఉన్న అబద్ధాలన్నీ తొలగిపోవాలి. బావా అని అంటే, ఏంటి బావా నా లైఫ్ ఇలా జరిగింది, ఏ చిన్నినైతే ప్రేమించానో, ఏ చిన్ని కోసం అయితే నేను అమెరికాకి వెళ్ళి వచ్చానో, ఏ చిన్నినైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నానో ఆ చిన్ని ఇలా చేసింది, నేనేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం టైం కావాలి శ్రేయని పెళ్లి చేసుకోవాలని అంటే శ్రేయ ఇలా నన్ను ఇరికిచ్చేసి వాళ్ళ గిట నాకు కొంచెం గిట టైం ఇవ్వకుండా రేపే నిశ్చితార్థం అని అంటున్నా. నువ్వు ఫారెన్కి వెళ్ళినా నువ్వు వెనుకకి రావాల్సిన అవసరం లేకుండే, ఎందుకు వచ్చావు అని అంటే, నేను శ్రేయ ఇలా చేస్తుందని అనుకోలేను బావా, నేను మధు విధంగా మధుకి ఫోన్ చేసి అడుగుదామా అని మ్యాడీ అంటే, అక్కడ లోకేష్ శ్రేయ చూస్తుంటారు వీళ్ళు ఏం మాట్లాడుతుంటారో. ఆ మధు వస్తే నా ఎంగేజ్మెంట్ ఆగిపోతుందేమో అంటే మన లోకి అంటది, నేను రాకుండా చేస్తాను కదా అని. బామార్దులు ఏమో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు అంటే, ఏం సీక్రెట్స్ మాట్లాడతాము అని అంటాడు. వచ్చి మన మ్యాడీని రెచ్చగొడుతుంది. ఏమని అంటే, నువ్వు చిన్ని గురించి ఆలోచిస్తున్నావేమో, చిన్ని గురించి మాట్లాడుతున్నాయేమో, ఇంకా చిన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాయేమో, చిన్ని వాళ్ళ అమ్మని క్షమించావేమో అని ఇలాంటివి మాట్లాడితే మ్యాడీ ఫోన్ పట్టుకొని ఇట్లా గట్టిగా ఫేస్ చేస్తాడనమాట. క్షమించేసి డైరెక్ట్గా రేపు చిన్నిని వెతకడానికి వెళ్ళి చిన్ని దొరకగానే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తావేమో అంటే మ్యాడీ కోపంగా లేచి ఫోన్ పలగొట్టేస్తాడు. అప్పుడు మన శ్రేయ ఇంకా మన లోకి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఫోన్ పలగొట్టాను కాబట్టి మధుకి ఎలాగో ఫోన్ చేయాలి. అయితే మ్యాడీ అంటాడు, నా లైఫ్లో జరగదు చిన్నితో పెళ్లి చేసుకోవడం కానీ, చిన్నితో మాట్లాడడం కానీ, చిన్ని క్షమించడం కానీ అని. వైఫ్ ఫోటో దగ్గర నిలబడి, ఆ రోజు నువ్వు నా మాట వినింటే ఈరోజు బతికి సచ్చేదానివి కదావే, సచ్చి రకరకాలుగా భయపడుతున్నాను నేను అని అంట. చంపింది నేనే అని డౌట్ రాకుండా కావేరి మీద నేరం పెట్టి పంపించాను జైలుకి. జైల్లోనే చస్తుంది అనుకున్నాను, కానీ బయటికి వచ్చి నన్ను చంపడం మొదలుపెట్టి తన కూతుర్ని లేపేద్దాం అనుకున్నాను, కానీ దాన్ని లేపేశాను, కానీ తన కూతుర్ని మిస్ అయింది. ఇప్పుడు దాన్ని వెతుకుతున్నాను. వెతుకుతుంటే నీ కొడుకు ఒక బాంబు లాంటి వార్త పెంచాడు, ఆ చిన్నిని ప్రేమిస్తున్నానని.
అక్కడ ఎక్కువ ఆ చిన్ని గురించి వెతికాడు. కానీ ఒక్కవేళ వానికి మాత్రం దొరికింటే ఇది నిన్నే అని తెలుస్తుందని వానికి చిన్ని మీద ద్వేషం కలిగేలా చేసి శ్రేయకిచ్చి పెళ్లి చేస్తున్నాను. అలా అని చిన్నిని సేవ్ చేసి నేను చంపానని మ్యాడీకి తెలిస్తే మ్యాడీ నన్ను దూరం అయిపోతుంది. ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. వీళ్ళంత త్వరగా ఆ చిన్నిని వాళ్ళ నాన్నని ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళని నేనే నిన్ను చంపానని సమాధి చేసేస్తాను. అప్పటి వరకు నాకు ప్రశాంతంగా ఉంది. అందువల్ల ఎదురు చూస్తుంటే హాఫ్ టికెట్ వస్తాడు. ఏంటమ్మా నన్ను పిలిచావు, ఏమన్నా పని ఉందా అంటే, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అంటే, అమ్మ గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, అమ్మ గురించి అమ్మ మీద పడ్డ నిద్ర గురించి అడుగుదామని పిలిచాను అంటే, క్లోజ్ ఫ్రెండ్ తనకు అన్నీ తెలుసు. అవును, మధు నాకు అన్నీ చెప్పింది. వాళ్ళ అమ్మని చంపారని, మ్యాడీ వాళ్ళ అమ్మని వీళ్ళమ్మని చంపిందని అపార్థం చేసుకుంటున్నాడని అన్నీ నాకు తెలుసు అని ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితిలో నాకున్న ధైర్యం తినే హాఫ్ టికెట్ అని చెప్తారు. దోషి అనే కేసు గురించి, ఆ కేసుకున్న ఆధారాలు అన్నీ మనము నిరూపిస్తే తప్ప ఆ కేసు నుంచి బయటపడదు. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఆమె వెళ్ళి అడిగాను ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా అని. అడిగితే ఏమని చెప్పిందా అంటే, లేదంట, హైదరాబాద్లో ఉన్న సూపరింటెండెంట్కి వెళ్ళి అడుగుమని చెప్పింది. తనేమో ఇక్కడ లేదంట, ఫారెన్లో ఉందంట. ఆమె వచ్చినాక వివరాలు తెలుస్తాయని చెప్పింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా వివరాలు తెలుస్తాయేమని వెళ్ళి అడిగాను అత్తయ్య వాళ్ళని. కానీ అక్కడికి ఏం తెలియదు. కేసు గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అది నాన్న, ఇంకా దేవేందర్ వర్మ అంకుల్. నాన్న ప్రస్తుతం లేడు కాబట్టి నేను వెళ్ళి దేవా అంకుల్ని అడుగుదాం అనుకుంటున్నాను అని అంటే, మన హాఫ్ టికెట్ అనుకుంటాడు, అమ్మో వెళ్ళి వెళ్ళి అన్ని వివరాలు అడుగుతా, దేవ్య నీకెందుకమ్మా అంటే, నేను చిన్నినని చెప్తే చిన్నిని అక్కడనే చంపేస్తాడు, అక్కడికి వెళ్లకుండా ఆపాలి అని అంటే, ఏంటి హాఫ్ టికెట్ మాట్లాడా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ఆ కేసుకి సంబంధించిన వివరాలు ఏమీ అడగొద్దు, చెప్పడమ్మా. అతని భార్య గురించి ప్రస్తావన వస్తే అతను ఆవేశపడిపోతా మీ అమ్మనే వాళ్ళ ఆవిడని చంపిందని భ్రమలో ఉన్నారు. వాళ్ళు మీ అమ్మ గురించి పాజిటివ్ ఎలా చెప్తారమ్మా? దేవేందర్ అంకుల్ని కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది అంటే, లేదు వద్దు, పెరిగే ఛాన్స్ ఉంది. నువ్వే వెళ్ళి చిన్ని అని తెలిసిందనుకో ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. మ్యాడీకి చెప్తే మ్యాడీ నీ నుంచి దూరం అవ్వచ్చు. హాఫ్ టికెట్ నేనే చిన్ని అని అనుమానం రాకుండా అడుగుతాను కదా అని. నువ్వు ఎలాగో అడుగుదాం అనుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ బాలాజన్నను వెతికి బాలాజన్నకు అడిగిన తర్వాత వెళ్ళి నువ్వు అడుగు. ఎందుకంటే బాలాజన్నకు తెలిస్తే ఏదో సమస్యలు వస్తే బాలాజన్న నన్ను తిడతాడమ్మా. మాట విని మీ నాన్న వచ్చే వరకు ఆగం. టికెట్ నువ్వు చెప్పినట్లే చేస్తాను. దేవేందర్ వర్మ అంకుల్ తోటి మాట్లాడతామంటే మాట్లాడతాను. హాఫ్ టికెట్ వద్దని చెప్పాడు కదా, అయినా నేను మాట్లాడతాను. కేసులో ఎలాగలాగో నేను మాట్లాడి తీరుతాను. దేవేందర్ వర్మ అంకుల్ తోటి మాట్లాడాలని వాళ్ళు బయలుదేరుతూ వస్తుంటే మన నాగవల్లి కాల్ చేస్తుంది. కాల్ చేసి, హలో మధు ఇంటికాడనే ఉన్నావా అంటే, లేదంటే నేను వస్తున్నాను అని కలిసి బయటికి వచ్చాను ఆంటీ అని అంటది. అయితే నువ్వు బిజీగా ఉన్నావు అన్నమాట. ఎంత బిజీగా ఉన్నా నువ్వు అర్జెంట్గా మా ఇంటికి వచ్చేసేయాలి అని అంటే, ఏమైంది ఆంటీ అని. పోతే జీవితంలో ఒక అమృతాన్ని మిస్ అయిపోతే నీ ఫ్రెండ్ కిట ఉన్నట్లుంది, అయితే ఇద్దరు కలిసి వచ్చేసే ఆంటీ అని మన మధు చెప్పేసి వెళ్తాడు. వచ్చి కూర్చుంటాడు అనమాట. డల్లు కూర్చుంటే వాళ్ళ అమ్మ వచ్చి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, ఏమైందని అడిగితే నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశాడు అని చెప్పేది.